వరదల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం 30 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి అధికారులు భోజనం, తాగునీటి సరఫరా అందించారు. రాత్రివేళ దుప్పట్లు అందించినట్లు బల్దియా అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రానికి ఒక్కో అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. 3 రోజుల నుంచి వరంగల్ నగరంలోని భారీ వర్షం పడుతుంది. ఒక భారీ వర్షం పడడంతో పాటు లోతడి నగరాలు మొత్తం నీటిమయం అయిపోవడంతో పాటు వీరి యొక్క ఇళ్లలో కూడా మొత్తం నీరు చేరడంతో పాటు వీరికి ఉండడానికి కూడా సరైన వసతులు లేక, వారికి కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా వరంగల్ బిల్యాకు సంబంధించిన కమిషనర్ అశ్విని తానాజీ వరంగల్ నగరంలోని 30 పురావాసు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 30 పురావాసు కేంద్రాల్లో ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని కరీమాబాద్ సంబంధించిన పురావాసు కేంద్రం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీరికి ఉన్న సమస్యలు ఏందో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క పురావాస కేంద్రంలో మీకు ఎలా ఉంది? డీకే నగర్ గుడిసెలు అయితే మాకు బాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి ఇప్పుడు పోయిన సంవత్సరం అట్లనే వచ్చినాయి, ఈ సంవత్సరం అట్లనే వచ్చినాయి. నీళ్ళు బాగా వచ్చి మేము బాగా ఇబ్బందులు పడతాను. మాకు ఇల్లు కూడా లేవు, ఇల్లు కూడా కూలిపోయినాయి, ఖాళీ స్థలాలే ఉన్నాయి. నిన్న కొండమూలి సార్ వచ్చి ఏం చేసిండు, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉండండి అమ్మ, మీకు సౌకర్యం ఇస్తానన్నాడు, పట్టాలు ఇస్తానని ఒప్పుకున్నాడు, ఇల్లు కట్టిస్తానని ఒప్పుకున్నాడు అని. అప్పుడు కూడా ఒప్పుకున్నాడు, ఇప్పుడు కూడా ఒప్పుకొని మీకు చేస్తామమ్మ, మీరు వచ్చి ఉండురని చెప్పిండు. మా ఆర్థిక ఇబ్బందులు అయితే ఘోరంగా ఉన్నాయి. మా గుడిసెలు నీళ్ళు మొత్తం, కాలువ మాత్రం పెద్ద డ్రైనేజ్ కాలువ, ఆ కాలువ కట్టియాలి మాకు. మళ్ళీ ఈ బండి కుమారి దొడ్డికాడ ఈ పెద్ద మోరు ఉండేది, ఆ మోరు నుంచి నీళ్ళు అటు చెర్లకు పోతే మాకు ఇన్ని నీళ్ళు మా ఇళ్ళకు రాకపోయేది. రాకుంటే ఇప్పుడు ఏమైందంటే ఆ మోరుని ఇప్పుడు ఆడ వినాయకుంది, అది కట్టడం వల్ల చిన్న మోరీలు వేసి ఆ నీళ్ళని వెనక దన్నుకొచ్చి మా గుడిసెలు మొత్తం నిండి కట్టిన వాళ్ళ ఇండ్లు మునుగుతానే, ఇవి ఉన్న గుడిసెల వాళ్ళకు నడువుల వంటి వస్తానే. మా పరిస్థితి అట్లున్నది. సరే, మీకు ఇక్కడ కావాల్సిన సరైన ఆహారం కానీ, లేకపోతే ఇటు రాత్రి ఇక్కడ పడుకున్నారు, మీకు దుప్పట్లు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేశారా? మాకు డీకే నగర్ వాళ్ళకు మాత్రం రాలేదు, ఈరోజు ఇస్తామన్నారు. ఆహారం అన్నీ మాకు మంచిగానే ఇస్తాం, భోజనాలు ఇచ్చిండ్రు, మంచిగానే సౌకర్యం జరిపిండ్రు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఎన్ఎన్ నగర్, మాది. నా పేరు వెంకటలక్ష్మి. మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. ఏం ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మా గవర్నమెంట్ వాళ్ళందరూ మమ్మల్ని దాటిచ్చిండ్రు. అన్నానికి ఏం ఇబ్బంది లేదు. మనిషి ఒకటి మా కాలనీకి ఎన్ఎన్ నగరంలకు కుటుంబానికి ఒకటి చెద్దర్లు ఇచ్చిండ్రు. అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మాకు నీళ్ళు ఇళ్ళకు రాకుండా కావాలి, మాకు ఇండ్లు కట్టించడం కావాల్సింది కాలువ బాగా కొట్టేయాలి. ఇదివరకు కూడా కొట్టినా కూడా అది సరిపోలేదు, ఇంకా బాగా నిండిపోయినాయి. ఆగా ఉన్నది మా పరిస్థితులు ఏం బాగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మాకు సహాయకారం చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. అమ్మ, ప్రతి సంవత్సరం కూడా వర్షం పడిందంటే మీకు ఇలానే వర్షం పడితే మొత్తం అక్కడ నీళ్ళు వస్తాయి కదా, మరి ఇప్పుడు వర్షం పడితే కూడా మీరు తెలిసి ఎందుకుంటారు? అక్కడ తెలిసి ఎందుకుంటాం అంటే ఇక రాదనుకొని నమ్మినాం. ఈ సంవత్సరం రాదనుకొని నమ్మినాం, కానీ ఇక మింకటానికి వచ్చినాయి. గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు, వాళ్ళు మమ్మల్ని దాటిచ్చిండ్రు. ఈ గవర్నమెంట్ బల్లే చేరుకున్నాం. అదే కాకుండా చూస్తే మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ఎన్ఎన్ నగరే కాకుండా దాంతోపాటు గిరిప్రసాద్ నగర్కి సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. దీంతోపాటు మొత్తం వరంగల్ నగరంలో సంబంధించిన కూడా మొత్తం 30 ప్రాంతాల్లో సుమారు పురావాసు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి నిన్న నీళ్ళు వచ్చినాయి, మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిర్రు. అందరూ పెద్దవాళ్ళు వచ్చినాం ఇక్కడికి. మాకు అన్నం పెట్టి రాత్రి చెద్దార్లు ఇచ్చిర్రు. ఇక్కడనే 3 రోజులు ఉండాలని చెప్పిర్రు. ఇక్కడ వచ్చి ఉన్నాం మేము. అంటే మీ కాలనీలో ఇప్పటి వరకు నీళ్ళు ఉన్నాయా, ఇంకా పోయినాయా? ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళలేదు, నీళ్ళు ఉన్నాయి ఇంకా, అందుకే ఇక్కడనే ఉన్నాం. సరే, అదే కాకుండా మరొక మహిళ కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ యొక్క కాలనీ పరిస్థితి ఎలా ఉంది? మా కాలనీ పరిస్థితి బాగాలేదు. నీళ్ళు వచ్చి మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాం. మాకు రాత్రి అన్నం పెట్టిండ్రు, చెద్దర్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మాకు రోడ్డు మంచిగా లేదు, కరెంటు సప్లై ఉండాలి మాకు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఇదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క బీఆర్ నగర్ సంబంధించిన ఈ యొక్క పురావాస కేంద్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా అందిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా బిలియా అధికారి కమిషనర్ కూడా వీరికి సరైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. పురావాసు కేంద్రం కరీమాబాద్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.